ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో నాకు తెలియదు, కానీ నా మనసు బలంగా చెప్తుంది రేపట్లోపు డబ్బు చేతికొస్తుంది అని. మన రుక్మిణి కళ్యాణం జరిపించడం అక్క పెళ్లి గురించని మనం అనుకుంటున్నాం, కానీ రేపు జన్మాష్టమి రోజు తన కళ్యాణం జరిపించుకోవడానికి ఆ కృష్ణుడే మనల్ని ఎంచుకున్నాడని నాకనిపిస్తుంది అత్తయ్య. మధ్యాహ్నం జరిగిన గొడవకే పూజొద్దన్నాడు. ఇప్పుడు ఈ 1,00,000 రూపాయల విషయం తెలిస్తే అస్సలు ఒప్పుకోడు, వినేసుంటాడు. ఏంటి వాసు ఇలా వచ్చావు? మీరేంటి ఇలా బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏంటి విషయం? ఏం లేదురా, రేపు పూజ గురించి సమయం ఏదో అంటుంటే. మీరుండండి అత్తయ్య. నేను అత్తయ్య పెరట్లో కాకపోతే హాల్లో కూర్చుని మాట్లాడుకుంటాం, లేకపోతే డాబా మీద కూర్చుని మాట్లాడుకుంటాం. ప్రతిదానికి నీ పర్మిషన్ కావాలా? అబ్బో, మనం మాట్లాడుకున్న మాటలు వినుంటాడంటావా? వినుంటే ఈ పాటికి మన ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం మొదలై ఉండేది. వినలేదత్తయ్య. అత్తయ్య, మీరు అక్కకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఆలోచించకండి. రేపు అక్కతో జరిపించబోయే రుక్మిణి కళ్యాణం గురించి ఆలోచించండి. మనం అనుకున్నట్టు అక్కతో రుక్మిణి కళ్యాణం జరిపించి ఆ కృష్ణయ్య సహకారంతో అక్కకి పెళ్లి జరిపించాలి. నాన్నగారి కోరిక నెరవేర్చాలి. పదండి అత్తయ్య, వెళ్దాం. అమ్మా సమయం, డబ్బు గురించి ఏమైనా ఆలోచించావా? తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగి చూశానత్తయ్య. వాళ్ళకు 1 అవర్లో అరేంజ్ చేస్తామన్నారు. కానీ ఏదో ఒక రకంగా అయితే డబ్బు అయితే అరేంజ్ అవుతుంది అత్తయ్య. అలా జరిగితే అంతకన్నా కావాల్సిందేముందమ్మా? అంతా ఆ శ్రీకృష్ణుడిపైనే భారం. అమ్మా, ఇక బయలుదేరదామా? సరేరా. కుందన బొమ్మలా ఉన్నావమ్మా. సరే మమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త బేబీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనొక్కదాన్ని పంపించాలంటే నాకు ఏదోలా ఉంది. కానీ నీకు తెలుసుగా, మీ నాన్నగారు పోయాక ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. నేనొచ్చి అక్కడుండి చూడటం ఎందుకో నాకు నచ్చటం లేదు. మేమున్నాం కదా భాను, మేం చూసుకుంటాంలే. అదే నా భయం కూడా. బేబీ, నువ్వు జాగ్రత్త, వెళ్ళు. ఆ పూజ ఏదో చేశామా వచ్చామా అన్నట్టుండాలి. కాదని కాస్త అవకాశం ఇచ్చినా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అర్థమైందిగా? ఎస్ మామ్, నేను చూసుకుంటాను కదా. బాయ్ బాయ్. బయలుదేరదాం అక్క. ఇచ్చిన మాట గుర్తుందిగా? ఉందక్క, బయలుదేరదాం.
పర్వాలేదమ్మా. స్వామి, ఎలాగోలా కష్టపడి అమ్మని అక్కని ఒప్పించి ఇక్కడి వరకు తీసుకురాగలిగాను. అంతా అనుకూలంగా జరిగేలా చూడు స్వామి. ఈరోజు కళ్యాణం జరిగితే త్వరలోనే అక్క కళ్యాణం జరుగుతుందని అత్తయ్య గారు నమ్ముతున్నారు. దేవుని మించిన నమ్మకం ఈ లోకంలో ఏముంటుంది స్వామి? అంతా నీ దయ. స్వామి, నా మాట మీద తన తాహతుకు మించి నాన్న కోరికని తీర్చాలని తప్పించి ఈ రుక్మిణీ కళ్యాణం నా మేనకోడలి చేత జరిపిస్తున్నాను. మా సంయుక్త తనకు అడుగడుగునా తోడుండి ఈ మహాకార్యాన్ని నువ్వే దగ్గరుండి నడిపించాలి స్వామి. ఏంటి పంతులు గారు ఇలా జరిగింది? శుభమా అంటూ గుడికొచ్చి ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరిపించాలనుకుంటే ఎందుకు ఇలా జరిగింది? అమ్మా, స్వామివారికి లోపలిచ్చిన ఆరతి ఇంతమందికి ఇస్తూ ఇక్కడికొచ్చేలోపు కర్పూరం కరిగిపోయి కొండెక్కింది. పైగా వర్షాకాలం, ఎదురుగాలులు, పెద్దగా దోషమేం లేదమ్మా. అమ్మా, పంతులు గారు చెప్తున్నారు కదా దోషమేం లేదని. ఒకవేళ దోషం ఏమైనా ఉండుంటే పంతులు గారు దోష పరిహారం చెప్పేవారు కదా. నువ్వేం కంగారు పడకమ్మా, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, సరేనా? అవునమ్మా, మీరేం కంగారు పడకండి. గుడి ప్రాంగణంలో ఒక రూమ్ ఉంది, కావాలంటే అందులో ఉండొచ్చు. లేదంటే గుడి ప్రాంగణం ఉన్న ఆవరణంలోనే ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే పంతులు గారు. భగవంతుడా, అంతా శుభప్రదంగా జరిగేలా చూడు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడు. మీరు పూజ పూజ అంటూ నన్నెందుకు ఇక్కడికి రప్పించారో నాకు తెలుసు. అత్తయ్య, మీరు అక్కకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఆలోచించకండి. రేపు అక్కతో జరిపించబోయే రుక్మిణి కళ్యాణం గురించి ఆలోచించండి. మనం అనుకున్నట్టు అక్కతో రుక్మిణి కళ్యాణం జరిపించి ఆ కృష్ణయ్య సహకారంతో అక్కకి పెళ్లి జరిపించాలి. నాన్నగారి కోరిక నెరవేర్చాలి. పదండి అత్తయ్య, వెళ్దాం. ఎంత పెద్ద ప్లాన్ చేశారు. రేపు కృష్ణాష్టమి రోజు నాతో రుక్మిణి కళ్యాణం జరిపించి తరువాత నాకు పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అంటే నా మిస్ ఇండియా కళను నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడే ఈ విషయం మామ్కి చెప్పి మీ సంగతి తెలుస్తాను. నో, ఇప్పుడు వెళ్ళి ఈ విషయం మామ్కి చెప్తే పెద్ద గొడవ చేస్తుంది. రేపు కళ్యాణం ఆపుతుంది. కానీ నాకిస్తానన్న 1,00,000 రూపాయలు రాకుండా పోతాయి. దీనికన్నా రేపు గుడికి వెళ్ళాక ఏదైనా ఒక ప్లాన్ చేస్తే బెటర్. అప్పుడు నాకు రావాల్సిన 1,00,000 రూపాయలు వస్తాయి. నా పెళ్లి కూడా ఆగిపోతుంది. కరెక్ట్. మీరు నాతో రుక్మిణి కళ్యాణం జరిపించి నాకు కళ్యాణ గడియలు తీసుకురావాలని ప్లాన్ చేసి, మీ ప్లాన్ తెలిసిన నేను నా ప్లాన్లో నేనున్నాను. చివరకు నేను మీకు ఇవ్వబోయే షాక్కి కరెంటు షాక్ కొట్టిన కాకిలా గిలగిలలాడతారు. అందుకే దేవుడు కూడా ఇది జరగదు అని హారతి కొండెక్కిచ్చి మరి చెప్పాడు. ఆల్ ది బెస్ట్ సౌందర్య. ఇక నుండి నీ ఆట చూస్తారు వీళ్ళు. అక్క,
పదక్క, రెడీ అవుదు. అక్క, అత్తయ్య కాలికి దెబ్బ తగిలింది కదా. బయట భక్తుల కోసం ఇంకా చాలా చేస్తున్నాయి, కానీ నువ్వు ఆ విషయం చెప్పు. ఎందుకంటే అత్తయ్యకి దెబ్బ తగిలింది, అయినా సౌందర్య పొగరుగా ఉన్న ఒక చైర్లో కూర్చుంది అని హైలైట్ చేసి నువ్వే మంచిదాన్ని అనిపించుకొని నన్ను అందరి ముందు తప్పు చేసిన దానిలా నిలబెట్టాలని నీ ప్లాన్. అందుకే మీతో కలిసి ఎక్కడికైనా రావాలంటే భయం నాకు. ఇలా కూర్చోమా. అమ్మ సమయం, అక్క పూజకు కట్టుకోవడానికి అందులో చీరుంది, అది తనకివ్వు. అలాగే అత్తయ్య. అక్క తీసుకో అక్క, ఈ చీర కట్టుకుని రెడీ అయ్యిరా. పూజకి ఏర్పాటు కాగానే పిలుస్తాను. చీర కట్టుకురావాలంట చీర. ముందు నా చేతికి డబ్బు రాని, వీళ్ళ సంగతి అప్పుడు చెప్తాను. సంగీత, తీసుకో, వెళ్ళక్క. అక్క, ఈ చీర కట్టుకుని త్వరగా రెడీ అయ్యొచ్చేయి. చీర కట్టుకురావాలంట చీర. ముందు నా చేతికి డబ్బు రాని, వీళ్ళ సంగతి అప్పుడు చెప్తాను. అమ్మా, మీరెక్కడే ఉండండి, నేను అలా వెళ్ళొస్తాను. అక్క మార్చుకుంటానని చెప్పిందక్క. మీరు వెళ్ళండమ్మా. వెళ్ళొకసారి కృష్ణాష్టమి ఏర్పాట్లు, గుడి ప్రాంగణం చూసిరండి. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఎలాగూ కళ్యాణానికి సమయం ఉందన్నారుగా. వెళ్తాంలే అత్తయ్య. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసమ్మా. నాకు కూడా అది భయంగానే ఉంది. గుడి వరకైతే తీసుకురాగలిగాం కానీ కళ్యాణం ఎలా ఒప్పించి జరిపించాలో, డబ్బు ఎలా సర్దుబాటు చెయ్యాలో తెలియడం లేదు. తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. పూజకి కళ్యాణానికి అక్కకి తేడా తెలియదు కాబట్టి ఆ విషయంలో పెద్ద సమస్య ఉండకపోవచ్చు, కానీ డబ్బుల విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు అత్తయ్య. అంతా ఆ దేవుడి మీద భారం వేశానత్తయ్య. కానీ ఎందుకో నా మనసు చాలా గట్టిగా చెప్తుందత్తయ్య, డబ్బులు సమయానికి అందుతాయని. సరే అత్తయ్య, నేను వెళ్ళా పనిలో ఉంటాను. సంగీత, పద. పదక్క.
అత్తయ్యకి డబ్బు విషయంలో ధైర్యం చెప్పగలిగాను, కానీ ఎలా వస్తాయో నాకు అర్థం కావడం లేదు. అక్క, అత్తయ్య దగ్గర డబ్బులొస్తాయి అని చెప్పావు కదా, ఎలా వస్తాయి? మనకెవరిస్తారు? అయినా నువ్వు ఎవరిని అడిగినట్టు కూడా లేదు కదక్కా. ఇప్పటికిప్పుడు మనకి 1,00,000 రూపాయలు ఎవరిస్తారు? చెప్పాగా, అడగాల్సిన వాళ్ళని అడిగానని. అంటే ఎవరక్కా? ఆ కృష్ణయ్యని అడిగాను. తప్పకుండా ఇస్తాడన్న నమ్మకం నాకుంది. ఎవరక్కా ఆ కృష్ణయ్య? ఇంకెవరు? చిన్నతనంలోనే యశోదమ్మ దగ్గర పెరుగుతూ ఎన్నో అద్భుతాలని చేసిన ఆ చిన్ని కృష్ణుడు పెద్దయ్యాక మహాభారతాన్ని తన కనుసైగలతో నడిపించిన మాయా కృష్ణుడు. తన కళ్యాణం జరిపించాలనుకున్న మనకి ఇంత చిన్న సహాయం చేయకపోడా? ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని అడిగాను. అంటే దేవుడినా అక్క? అవును. ఆ కృష్ణయ్య దారి చూపించాడు. ఇక మిగిలింది ఆ దారిలో నడిచి మనం గమ్యం చేరడమే. ఏంటక్క జోక్ చేస్తున్నావా? అంటే ఇప్పుడు నువ్వు ఆ నాటక పోటీల్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కొట్టి వచ్చిన డబ్బుతో అక్కకిచ్చి పూజ జరిపిస్తావా? అవును సంగీత. నీకు యాక్టింగ్ వచ్చా అక్క? నువ్వు యాక్టింగ్ కూడా నేర్చుకున్నావా? ఏది రాకున్నా అవసరం మనకన్నీ నేర్పిస్తుంది. నరుడు బ్రతికే ఒక నటన సంగీత. పద, పంతులు గారిని అడిగి ఎక్కడో కనుక్కుందా. దా. ఇంకా ఏర్పాట్లన్నీ పూర్తి అవ్వలేదమ్మా. అవ్వగానే స్వయంగా నేనే వస్తాను. అది కాదు పంతులు గారు, వేరే విషయం తెలుసుకుందామని వచ్చాం. ఏంటమ్మా అది? ఇంతకు ముందు అక్కడ ఒక ఫ్లెక్సీ చూసాం. ఏదో నాటక పోటీలో ఫస్ట్ ప్రైజ్ 1,00,000 రూపాయలు అనుంది. దాని గురించి తెలుసుకోవాలని వచ్చాం. అవునమ్మా, ఇతను మన ధర్మకర్త కోతిగెంతుల కుకుందేశ్వరరావు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వీళ్ళ నాన్నగారు కోతిగెంతుల కోటేశ్వరరావు స్మారకంగా ప్రతి కృష్ణాష్టమికి నాటక పోటీలు పెట్టి ప్రైజులు ఇస్తుంటారు. నిజంగా 1,00,000 రూపాయలు ఇస్తారా సార్? నాటక పోటీలతో పాటు అందరికన్నా బాగా నటిస్తే నిజంగానే 1,00,000 రూపాయలు ఇస్తామమ్మా. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి నాటకాలంటే ఎంతో ఇష్టం. అదృష్టం అంటే మా తాతగారు 20,000 ఎకరాలు ఇస్తే మా నాన్నగారు దాన్ని నాటకాలకు వాడుకుని 500 ఎకరాలు మిగిలించారు. అందుకే ఆయనకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ నాటక పోటీలు పెడుతూ ఉంటాను. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చా సార్? ఎవరైనా చేయొచ్చమ్మా. గ్రూప్గా చేయొచ్చు, సోలోగా చేయొచ్చు. ఎలాగైనా సరే చేసి అందర్నీ మెప్పించేలా గొప్పగా చేస్తే చాలు. అయితే నేను కూడా చేస్తాను. వెరీ గుడ్. ఈ రోజుల్లో కూడా నాటకాలు వేయడానికి మీలాంటి యువతరం ముందుకొస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మీది గ్రూపా, సోలోనా? గ్రూప్ పేరేంటి? మాకు గ్రూప్ అంటూ ఏం లేదు సార్, సోలో. ఓహో, అయితే ఏకపాత్రాభినయం అన్నమాట. కానీ గ్రూప్ ఉంటే బాగుండు తల్లి. ఒక పని చేద్దాం, మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. తర్వాత ఏదైనా గ్రూప్ దొరికితే అప్పుడు చూద్దాం. ఇదిగోండి సార్. సరే అమ్మా, నాటక పోటీలకు ఇంకా 2 గంటల టైం మాత్రమే ఉంది. ఈలోపు మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సంగీత,
పాపం సమయం డబ్బు కోసం ఎవరికి ఫోన్ చేస్తుందో, ఎవరిని అడుగుతుందో. చిన్న వయసులో ఎన్ని బాధ్యతలు, ఎన్ని కష్టాలు. భగవంతుడా, నువ్వే సహాయంగా ఉండి ఈ కళ్యాణాన్ని జరిపించు తండ్రి. నువ్వేంటమ్మా ఒంటరిగా ఉన్నావు? వీళ్ళెక్కడికెళ్ళారు? నేనే కృష్ణాష్టమి వేడుకల్ని చూసి రమ్మని పంపించాన్రా. నువ్వు కూడా వెళ్ళు. వస్తారులేమ్మా, వాళ్లే వస్తారు. పాపం ఆడపిల్లలరా, వెళ్ళు. వెళ్ళరా. ఉమ్. హే! సార్, రాధాకృష్ణులు దొరికేశారు సార్. మేమా? మీరే మా రాధాకృష్ణులు. మీరు ఏ నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా, ఏమైంది? ఈ కళ్యాణం జరగకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఈ నాటకం ఆడడానికి వీల్లేదు.